మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చండూరు ఆర్డీఓ శ్రీదేవి ఆకస్మికంగా సందర్శించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన వరిధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం 17 లోపు వచ్చే విధంగా వరిధాన్యాన్ని ఆరబెట్టాలని, అదేవిధంగా 3% లోపు తాళ్లు గింజలు ఉండేలాగా చూసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తూకంలో మోసం చేయకుండా చూడాలని వరిధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచన చేశారు. మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చండూరు ఆర్డీఓ శ్రీదేవి ఆకస్మికంగా సందర్శించారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తెచ్చిన వరిధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం 17 లోపు వచ్చే విధంగా వరిధాన్యాన్ని ఆరబెట్టాలని, అదేవిధంగా 3% లోపు తాలుగింజలు ఉండేలాగా చూసుకోవాలని రైతులకు సూచించారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తూకంలో మోసం చేయకుండా చూడాలని వరిధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచన చేశారు. వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున రైతులకు తాగునీరు ఏర్పాటు చేయాలని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతుల నుండి కొనుగోలు చేసిన వరిధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని, అకాల వర్షాలకు వరిధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలని, అదేవిధంగా లారీల కొరత ఏర్పడకుండా చూడాలని నాంపల్లి తహసీల్దారు కూగులోతు దేవాసింగ్కు తెలియజేశారు. అదేవిధంగా ప్రతిరోజు క్రమం తప్పకుండా వరిధాన్యంలో తేమ శాతాన్ని గుర్తించాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో చండూరు ఆర్డీఓ శ్రీదేవి, తహసీల్దార్ కూగులోతు దేవాసింగ్, పిఎసిఎస్ చైర్మన్ గట్టుపల్లి నర్సిరెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ, పీపీసీ సెంటర్ నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఏ డేట్ తెచ్చి మీరు రోడ్లు 12 తారీఖు తీసుకొచ్చారా? 13 అట్లా వచ్చినాయి ఇచ్చేస్తుంది మేడం. ఇవి క్లోజ్ కావాలమ్మా. మేడం నేను వచ్చి సంతకాలు పెట్టుకున్నట్ట మేడం. ఆ మేడం వస్తున్నా కూడా మనం ఇన్ఫర్మేషన్ లేదు. ఎప్పుడు సాయంత్రం ఈవినింగ్ 5 గంటలకు వచ్చినాక మేము పోయినాక వచ్చి సంతకాలు పెట్టిపోయింది. సైన్ పెట్టినాకనే ఇవ్వండి బస్తా అని చెప్పింది. శేఖరెడ్డి లేడు. 4 గంటలకే వచ్చింది. 4 గంటలకు వచ్చింది. ఎక్కడ శేఖరెడ్డి పిలువ ఒకసారి. శేఖరెడ్డి మోటార్ కాడికి పోయాను. మళ్ళీ వేరే వాళ్ళు పంపిరా బండి పంపి. అయితే ఫస్ట్ కమ్ వచ్చినాయి, అవి మాయిశ్చర్ ఉంటుందా లేదా అవి చెక్ చేసి అది ఫస్ట్ చెక్ చేయటండి.